కొత్తగా పార్టీని ఏర్పాటు చేస్తే అధికార పార్టీలో కల్లోలం రేగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కవిత ప్రకటించిన కొత్త పార్టీ టీఆర్ఎస్. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. అందుకు కారణం ఆమె బీఆర్ఎస్ పూర్వపు పేరు టీఆర్ఎస్ పేరిట కొత్త పార్టీని ప్రకటించడమే. దీంతో కవితను టార్గెట్ చేయాలనుకుని బీఆర్ఎస్ వేసిన పాచిక ఇప్పుడు సోషల్ మీడియాలో బూమరాంగ్ అవుతుంది. అసలేం జరిగింది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో అది ఒక సంచలనం. జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ పేరును వదిలేసి భారత రాష్ట్ర సమితిగా అవతరించిన గులాబీ పార్టీకి ఇప్పుడు సొంత ఇంటి నుంచే సెగ తగులుతుంది. కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించడంతో బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కవిత ఇలా పార్టీ పేరును ప్రకటించిందో లేదో బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడటం స్టార్ట్ చేసేసింది. తెలంగాణ పేరుతో వచ్చిన పార్టీలు మనుగడ సాగించలేవు అంటూ బీఆర్ఎస్ మద్దతుదారులు పోస్టింగ్ చేయడంతో కవిత వర్గం కూడా రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. గతంలో తెలంగాణ పేరుతో వచ్చిన పార్టీలు ఎలా కనుమరుగయ్యాయో కోట్ చేస్తూ ఇప్పుడు కవిత పార్టీ కూడా కనుమరుగు అవుతుందని పోస్టింగులు చేస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా సపోర్టర్స్. దేవేందర్ గౌడ్ ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పార్టీ, విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ, ఆలె నరేంద్ర తెలంగాణ సాధన సమితి, గద్దర్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇలా తెలంగాణ పేరుతో వచ్చిన పార్టీలు కనుమరుగు అయ్యాయని సోషల్ మీడియా వేదికగా కవితను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. వీటికి కవిత వర్గం కూడా అదే రీతిలో గట్టిగా సమాధానం చెబుతుంది. తెలంగాణ పేరుతో వచ్చిన పార్టీలు మనుగడ కొనసాగించకపోతే ప్రస్తుత బీఆర్ఎస్ పూర్వపు టీఆర్ఎస్ కూడా భవిష్యత్తులో కనుమరుగవుతుందా అంటూ కవిత వర్గం చేస్తున్న రివర్స్ అటాక్ ఇప్పుడు గులాబీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏది ఏమైనా పార్టీ ఆవిర్భావ సభ రోజే కవితను టార్గెట్ చేయాలనుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాన్ వికటించినట్లు కనిపిస్తోంది.